ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ వే. ముందుగా మా వీడియోను ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మన వీడియో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు, ముక్కోటి ఏకాదశి పేరు అనుకున్న పరమార్థం ఏంటి, అదేవిధంగా కోటి ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఎవరెవరు ఆచరించారు, ఎలాంటి ఫలితాలను పొందారు, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి, వైకుంఠ ద్వాదశి రోజున తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏ విధంగా పూజలు పునస్కారాలు జరుగుతాయి, తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ఎలా జరుగుతుంది, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. 24 ఏకాదశులలో ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర పుష్యమాసాలలో వస్తుంది. రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంట పెట్టుకుని వైకుంఠం చేరారు. హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశి నాడు శ్రీహరిని ప్రార్థించి తమ బాధలను విన్నవించారు. స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి అభయం ఇచ్చారు. కాగా దేవతల బాధలను నివారించడానికి ఈ ఏకాదశియే మార్గం చూపింది. దీనికి మరొక వృత్తాంతం కూడా ఉంది. మధుకైటకబులనే రాక్షసుల్ని మహావిష్ణువు సంహరించినప్పుడు వారు దివ్య రూపాలు ధరించి దివ్య జ్ఞానాన్ని పొంది, దేవా, వైకుంఠ వంటి మందిరాన్ని నిర్మించి ఏకాదశి పూజ చేసి నిన్ను దర్శించి నమస్కరించి ఉత్తర ద్వార మార్గంలో నిన్ను సమీపించే వారికి శ్రీ వైకుంఠ ప్రాప్తి అనుగ్రహించు అని ప్రార్థించారు. ఈ విధంగా ఈ రోజును మోక్షోత్సవ దినము అని కూడా పిలుస్తారు. అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? ముక్కోటి దేవతలకు బాధలు నివారించిన ఏకాదశి కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి అనేది 33 కోట్లకు సంకేతం అంటారు. వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక వైకుంఠ ఏకాదశి, భగవంతుని దర్శనం కల్పిస్తుంది కనుక భగవదలోకన దినం అని పిలుస్తారు. అదేవిధంగా ఈ శుక్ల ఏకాదశిని మోక్షైక ఏకాదశి అని కూడా పిలుస్తారు. అంటే మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి అని అర్థం అన్నమాట. అదేవిధంగా పుత్రదైకాదశి అని కూడా పిలుస్తారు. భగవంతుని సన్నిధిలో వసింపజేసేది నిజమైన ఉపవాసం. ఏకాదశి వ్రతం దశమి రాత్రితో ప్రారంభమై ద్వాదశి ఉదయంతో పూర్తవుతుంది. అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఏకాదశికి అధిదేవత ఏకాదశి దేవి. ఈమె విష్ణుదేహం నుండి రూపొందింది కనుక స్త్రీమూర్తి అయిన శ్రీ విష్ణు భగవానుడే సర్వోత్తమమని ఏకాదశి. ఏకాదశి వ్రత ప్రభావాన్ని వివరించే కథలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని కథలు. సుకేతుడనే రాజు విశ్వదేవతల ఉపదేశానుసారం పుష్య శుక్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి భగవద్ అనుగ్రహం వల్ల పుత్రుణ్ణి కలిగి ఉన్నాడని పద్మపురాణం చెబుతుంది. సకల పాపాల నుండి విముక్తి చెంది శ్రీ కైవల్య ప్రాప్తితో పునర్జన్మ లేని స్థితిని పొందడానికి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతం ఇంకొకటి లేదు. దేవదానవులు ఈ ఏకాదశి రోజు ఉపవాసంతో రాత్రి ప్రవలు శ్రమించి క్షీరసాగరాన్ని మదించారు. ద్వాదశి నాడు మహాలక్ష్మి సముద్రం నుండి వెలువడి దేవతలకు ప్రత్యక్షమై వారిని అనుగ్రహించింది. అప్పటి నుంచి ఏకాదశి నాడు పగలు రాత్రి ఉపవాసం ఉండి జాగారం చేసి శ్రీహరిని స్తుతించిన వారికి స్వామి కృపా కటాక్షాలు కలుగుతాయి. కుచేలుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహా ఐశ్వర్యవంతుడయ్యారు. ధర్మరాజు ఆచరించి కష్టాల నుండి గట్టెక్కారు. రుగ్మాంగదుడు ఆచరించి పుత్రప్రాప్తిని నోచుకున్నారు. అదేవిధంగా మోక్షాన్ని కూడా పొందారు. క్షీరసాగర మదనం లక్ష్మీ ఆవిర్భావం ఏకాదశి నాడే జరిగాయి. వైకానసరాజు ఆచరించి పితరులకు ఉత్తమ లోక ప్రాప్తి చేకూర్చారు. అంబీరుషిని వ్రత ప్రభావం జగద్విత్వం. అంబీరుషిని వ్రత ప్రభావం జగద్విదితం. కలియుగ వైకుంఠమైన తిరుమలలో వైకుంఠ ఏకాదశి చాలా వైభవంగా నిర్వహింపబడుతుంది. ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిళ్లను మూసేస్తారు. తర్వాత తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు ద్వాదశ రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకుని ఉన్న ముక్కోటి ప్రదక్షిణ మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ఏకాదశి ద్వాదశి 2 రోజులు శ్రీవారి దర్శనానంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు. ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రవేశ ద్వారాన్ని వైకుంఠ ద్వారం అని, ఆ మార్గాన్ని వైకుంఠ ప్రదక్షిణమని అంటారు. తిరుమలలో స్వామివారి దర్శనం అయిన తరువాత భక్తులు ఈ వైకుంఠ ద్వారం గుండా స్వామివారి చుట్టూ ఒక ప్రదక్షిణంగా చేసి బయటకు వస్తారండి. దీనిని వైకుంఠ ప్రదక్షిణం అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి ప్రదక్షిణ మార్గాన్ని రంగురంగుల విద్యుత్ ధూపాలతో పూలమాలలతో మనోహరంగా అలంకరిస్తారు. శ్రీ స్వామివారికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రదక్షిణ మార్గంలో దర్శనానంతరం వెళ్ళిన భక్తులు ఒక విశిష్టమైన అనుభూతిని పొందుతారు.
వైకుంఠ ఏకాదశికి తరువాత రోజు వచ్చే వైకుంఠ ద్వాదశి నాడు శ్రీ స్వామి పుష్కరిణి తీర్థకోటి మహోత్సవం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు ముల్లోకాలలో ఉన్న 3,50,00,000 పుణ్యతీర్థాలు పుష్కరుణులుగా తిరుమలలోని శ్రీ స్వామివారి పుష్కరిణిలో దివ్య సూక్ష్మ రూపంలో లీనమై ఉంటాయి. అందులో సర్వదేవతలు సన్నిధి చేసి ఉంటారు కనుక ఈ పండుగ రోజు శ్రీవారి ఆలయంలో శ్రీవారికి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, నివేదన యథాతథంగా జరుగుతాయి. తరువాత సుదర్శన చక్ర తాల్వార్లను పల్లకిలో అధిరోహించి ఊరేగింపుగా తిరుమల తిరుమాడ వీధులలో ప్రదక్షిణంగా వచ్చి శ్రీ వరాహస్వామి ఆలయ ప్రాంగణం చేరుకుంటారు. అక్కడ చక్ర తాల్వార్కు అభిషేకం జరిగిన తర్వాత పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయిస్తారు. ఇలా చక్ర స్నానం జరిగే సమయంలో అసంఖ్యాకమైన భక్తులు కూడా పుష్కరిణిలో మునిగి పవిత్ర స్నానం చేస్తారు. తర్వాత చక్ర అల్వార్లకు వస్త్రాలంకరణ, నివేదన, హారతులను ఘనంగా నిర్వహిస్తారు. అటు నుండి చక్ర తాల్వార్లు బయలుదేరి ప్రదక్షిణంగా వేంచేసి శ్రీవారి ఆలయానికి ప్రవేశిస్తారు. తిరుమల శ్రీ స్వామి పుష్కరిణిలో సంవత్సరంలో 4 సార్లు చక్రస్నానం జరుగుతుంది. భాద్రపద శుద్ధ చతుర్దశి అంటే అనంత పద్మనాభ వ్రతం నాడు 10 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో చివరి రోజు, వైకుంఠ ఏకాదశి మరునాడు ద్వాదశి నాటి ఉదయం, రథసప్తమి నాటి మధ్యాహ్నం ఈ 4 గంటల్లో వైకుంఠ ద్వాదశి నాటి ఉదయం జరిగే చక్రస్నానంలో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొంటారు. ఏకాదశి తిథికి అధిదేవత అయిన ఏకాదశి దేవి ఈ పేరు వెనుకున్న పరమార్థం ఏమిటి? పూర్వం కృతయుగంలో చంద్రావతి నగరాన్ని పాలించే మరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల్ని జయించి వేధించేవాడు. విష్ణువాణితో 1000 ఏండ్లు యుద్ధం చేసి అలసి విశ్రాంతికై ఒక గుహలో చేరి నిద్రించారు. అట్టి శ్రీహరిని సంహరించడానికి మురుడు సిద్ధపడగా స్వామి శరీరం నుండి దివ్య తేజస్సుతో ఒక కన్య ఉద్భవించింది. దివ్యమైన వస్త్రాలతో యుద్ధం చేసి ఆ కన్య మురుణ్ణి సంహరించింది. విష్ణువు మేల్కొని కన్యను, మరణించి ఉన్న మురుణ్ణి చూసి ఆశ్చర్యపడ్డారు. కన్య నమస్కరించి జరిగిందంతా వినిపించింది. సంతోషించిన విష్ణువు ఆమెను ఏ వరం కావాలి కోరుకోమన్నారు. ఆమె ఆనందంతో, దేవా, నేను ఏకాదశి నాడు నీ దేహం నుండి ఉద్భవించాను కనుక నా పేరు ఏకాదశిగా, నా వ్రతం చేస్తూ ఈనాడు ఉపవాసం ఉండేవారు సంసార బంధాల నుండి తరించేటట్లుగా వరమించి అనుగ్రహించండి అని ప్రార్థించింది. స్వామి అట్లే అగునుగాక అని వరమిచ్చారు. ఆమె అదృశ్యమైన నాటి నుండి ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించేవారు సకల పాపాల నుండి విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారు అనే ప్రశస్తి ఏర్పడింది. ఇదండి ఉత్తర ద్వార దర్శనం విశిష్టత, వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి లేదా ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత, ఈ పేరు వెనుక ఉన్న పరమార్థం, ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించి ఎలాంటి ఫలితాలను పొందారు, తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏ విధంగా జరుగుతుంది, వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా జరుపుకోవాలని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అందించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన వీడియోలను చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. మేము పెట్టే ప్రతి వీడియోని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డివోషనల్ వే, లైక్ అండ్ షేర్.